కాలుష్య నివారణకు రాష్ట్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా భారీ సంఖ్యలో ఎలక్ట్రికల్ బస్సులను విజయవంతంగా నడుపుతోందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ అఖిల భారత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అసోసియేషన్ చైర్మన్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ఆర్టీసీల చైర్మన్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొని రవాణా రంగ పురోగతిపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీ సంస్థలకు స్పేర్ పార్ట్స్ సరఫరా చేసే వెండర్స్తో కీలక భేటీ జరిగింది. పెరిగిపోతున్న ధరల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, ఆర్టీసీలపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వాహనాల ఫిట్నెస్, విడిభాగాల లభ్యత, మెయింటెనెన్స్ షెడ్యూళ్లను పూర్తి డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించడం ద్వారా బస్సుల సామర్థ్యం పెరగడమే కాకుండా ప్రయాణికులకు మరింత సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు.